అప్పుడు దాంట్లో ఈళ్ళు కూడా చెప్పుకుంటారు కదా పార్టీకి. చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్లే జగన్ దిగాడు. జగన్ అరెస్ట్ చేస్తే రేపు చంద్రబాబు దిగుతాడు. అది చెప్పుకుంటారు కదా రేపు పొద్దున. అంటే కార్యకర్తలు కన్విన్స్ చేసుకుంటారేమో. కార్యకర్తలకు కూడా నాకు తెలిసి ఆ నాలెడ్జ్ ఉంది. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఎట్లాగ అసెస్ చేయాలి, వాళ్ళని ఎట్లా అసెస్ చేయాలి, వాళ్ళ దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి, మిమ్మల్ని ఎట్లా విభేదించాలి అనేది ముందుగానే అంచనా వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం ప్రయోజనాల కోసం ఏమైనా చేయొచ్చు, అవతల వాళ్ళ నాశనం కోసం ఏమైనా చేయొచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఆ ఆలోచనలోనే ఉన్నారని నేను అనుకుంటున్నా. ఓకే సార్, చివరిలో సాక్షిలో జరిగిన ఒక చర్చ అనవసరమైన రచ్చగా జగన్ మెడకు చుట్టుకోబోతోందా? ఏమి లేదు, కేసు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసిందా, అంటే సుప్రీంకోర్టు వెంటనే కొమ్మినేనికి బెయిల్ ఇవ్వమని చెప్పింది వెంటనే. ఎందుకంటే అక్కడ బేసిక్ గా కృష్ణరాజు మాట్లాడేది తప్పు, కొమ్మినేని ఆ టైంలో ఖండించకపోవడం తప్పు. కానీ రెండో రోజు క్షమాపణ చెప్పాడు అతను. ప్లస్ అందులో తన ఉద్దేశం కూడా చెప్పాడు. ఇంకోటి సాక్షి డిజోన్ చేసుకుంది, ఎనఫ్ అక్కడతో. కానీ ఇక్కడ వెంటాడారు, వేటాడారు. తద్వారా జర్నలిస్టుల కమ్యూనిటీకి ఒక బెదిరింపు ఇచ్చారు. మీరు కనుక జర్నలిస్టులైనా మిమ్మల్ని వదిలిపెట్టడం, మీ సంగతి తేలుస్తాం, మీరు అయితే ఈనాడులోను, జ్యోతిలోను, టీవీ5లోను, మహా టీవీలోను, ఏబిఎన్లోను వాటిట్లో పనిచేయండి, ఈటీవీలోను. అలా కాకుండా మీరు వేరే సంస్థలో పనిచేశారా మీ అంతు తేలుస్తాం.